హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర బోటిక్. ఈరోజు నేను ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్ బీడ్స్ ఎలా కుట్టాలో మీకు ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతున్నారు, అక్క హ్యాంగింగ్ బీడ్స్ ఎలా కుట్టుకోవాలి మాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి చూపించండి అని. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వర్క్ చూడండి, ఇది కట్ వర్క్లో వేశాను నేను. శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. శారీలోనే బ్లౌజ్కి వేసాను వర్క్. బ్లూ అండ్ గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసి వేసాను. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, లైట్గా కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి కింద బార్డర్ లైన్ వచ్చి పైన బుటీస్ వచ్చాయి. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి దగ్గర నుంచి. ఇప్పుడు నేను దీనికి హ్యాంగింగ్ బీడ్స్ ఏవి కుడతానో ఇప్పుడు చూపిస్తాను. నేను శారీ కలర్ హ్యాంగింగ్ బీడ్స్ తీసుకున్నాను, ఇవి గోల్డ్ కలర్వి గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను. ఈ రెండు యూజ్ చేసి ఎలా కుడతానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా కాటన్ థ్రెడ్ని నీడిల్లోకి 2 లేయర్స్ ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకొని లాస్ట్ వైపు నాట్ వేసుకోవాలి. థ్రెడ్కి వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేనైతే మార్క్ చేసుకోకుండా కుట్టేస్తున్నాను. ఫస్ట్ నీడిల్ని కింద నుంచి పైకి తీసుకోవాలి, మళ్ళీ సేమ్ అలానే కింద నుంచి పైకి ఒక 2 టైమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ గ్లాస్ బీడ్ని ఒకటి ఎక్కించేసుకోవాలి. గ్లాస్ బీడ్ ఒకటి ఎక్కించేసుకున్న తర్వాత హ్యాంగింగ్ బీడ్ని ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకున్న తర్వాత హ్యాంగింగ్ బీడ్ ఒక్కటి వదిలేసి గ్లాస్ బీడ్లో నుంచి నీడిల్ని పై వైపుకి తీసుకోవాలి. మీకు ఇక్కడ క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది. హ్యాంగింగ్ బీడ్ ఒక్కటి వదిలేసి గ్లాస్ బీడ్లో నుంచి మళ్ళీ రివర్స్లో నీడిల్ని తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ నీడిల్ని కిందికి తీసుకోవాలి. అంతే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద ఒక చిన్న నాట్ వేసుకోవాలి, థ్రెడ్ టైట్గా ఉండడం కోసం, లూజ్ అవ్వకుండా ఉంటుంది కింద నాట్ వేసుకోవడం వల్ల. సేమ్ అంతే, మళ్ళీ కింద నుంచి పైకి థ్రెడ్ని తీసుకోవాలి. తర్వాత గ్లాస్ బీడ్ ఒకటి ఎక్కించేసుకోవాలి, హ్యాంగింగ్ బీడ్ ఎక్కించేసుకోవాలి. తర్వాత హ్యాంగింగ్ బీడ్ ఒకటి వదిలేసి గ్లాస్ బీడ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీ బ్లౌజ్లకి మీరే కుట్టేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. హ్యాంగింగ్ బీడ్ పెట్టడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, హెవీగా కనిపిస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది, మగ్గం లుక్ వస్తుంది హ్యాంగింగ్ బీడ్ కుట్టడం వల్ల. అంతే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ముందుగా గ్లాస్ బీడ్ ఒకటి ఎక్కించేసుకోవాలి, తర్వాత హ్యాంగింగ్ బీడ్ ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకున్న తర్వాత రివర్స్లో హ్యాంగింగ్ బీడ్ ఒకటి వదిలేసి గ్లాస్ బీడ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి. తీసేసుకొని దగ్గరికి లాగేసి నీడిల్ని కిందకి దింపేసుకొని కింద ఒక నాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అలా ఉంటుంది మీకు. కస్టమర్ ఎక్కువ కాకుండా లైట్గా పెట్టమన్నారు కాబట్టి నేను లైట్గా పెట్టాను. మీరు దగ్గరికి కావాలంటే దగ్గరికి అయినా పెట్టుకోవచ్చు. మీకు ఫైనల్గా మీకు ఇలా కనిపిస్తుంది. నేను ఓన్లీ ఆ కట్ వర్క్ ఉన్న దగ్గరే పెట్టేశాను.
మీకు ఫైనల్గా అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మీరు ఈ గ్లాస్ బీడ్స్కి బదులు షుగర్ బీడ్స్ అయినా వాడుకోవచ్చు, వేరే పూసలు అయినా వాడుకోవచ్చు. ఫైనల్గా మీకు 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను నేను. ఇలా కనిపిస్తుంది. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. గ్రాండ్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.